ఫైనల్లీ మన ఎన్టీఆర్ గారి దేవర మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది అండ్ అద్రిపోయింది. బట్ అనిరుద్ బీజిఎం అంతలా అనిపించలేదు. ఫస్ట్ సాంగ్ లో యూజ్ చేసిన సాంగ్ బీజియాన్ని మళ్ళీ వాడారు. కానీ మన ఎన్టీఆర్ గారికి మామూలు ఎలివేషన్స్ అయితే ఇవ్వలేదు మన కొరటాల శివ గారు. అద్రిపోయాయి. బిగ్ స్క్రీన్ పైన చూస్తే గూస్ బంప్స్ వస్తాయి పక్కా. అయితే ఈ ట్రైలర్ చూస్తే ఆచార్య మూవీ కూడా గుర్తొచ్చింది భయ్య. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, అవేంటో ముందు చెప్తా. అయితే ఈ ట్రైలర్ లో నాకు కొన్ని హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 1, ట్రైలర్ ఫస్ట్ షాట్ లోనే సముద్ర తీరంలో ఉన్న 5 మేజర్ ప్లేసెస్ ని చూపించారు. అంటే దేవర మూవీ ఈ 5 ప్లేసెస్ లోనే జరుగుతుంది. అందులో టాప్ లో ఉన్న ప్లేస్ లోనే ఈ టెంపుల్ ఆర్ ఫైట్స్ జరిగే ప్లేస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ మూవీలో ఉన్న ఆల్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ ని చూడొచ్చు. వీళ్ళందరూ సముద్ర దొంగలు, అదే పైరేట్స్. వీళ్ళ మధ్యలో మన దేవరను చూడొచ్చు. తను షాకింగ్ లో ఉన్నాడు. దొంగతనానికి వచ్చి చంపేయడం ఏంటి అని షాక్ అవుతున్నాడు. నంబర్ 3, ఈ సీన్ లో అజయ్ సముద్రంలో ఉన్న స్కెలిటన్స్ చూసి షాక్ అయిపోయాడు. అదంతా దేవర చేసిన రక్తపాతమే. నంబర్ 4, దేవర వెపన్ కత్తి. ఐ లైక్ దిస్ వెపన్ బికాస్ ఆ వెపన్ దగ్గరికి ముడుచుకుంటుంది అండ్ గట్టిగా పట్టుకున్నాడంటే దాన్ని విడిపించుకోవడానికి చాలా పవర్ ఉండాలి. బట్ అది ఎవరి దగ్గర ఉండదు, ఎందుకంటే పట్టుకున్నది మన దేవర. నంబర్ 5, దేవర పోటీలో గెలిచి అందరిలో భయాన్ని నింపిన తర్వాత జరిగే గ్రామ ఉత్సవాల్లో ఈ సాంగ్ వస్తుంది. నంబర్ 6, ఈ సీన్ లో బాంబ్ బ్లాస్ట్ అయ్యాక అందరూ భయపడుతున్నారు, ఒక్క దేవర తప్ప. ఎందుకంటే వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ ని చూడడం ఇదే ఫస్ట్ టైం. నంబర్ 7, ఈ సీన్ లో భైరా దేవర ఫైట్ చేయడం చూడొచ్చు. ఈ ఫైట్ ఎందుకంటే ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే అక్కడ లీడర్ గా ఉండాలి అనేది రూల్. సో అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ మిడ్ నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. బ్యాక్ సైడ్ ఉదయిస్తున్న సూర్యుడిని చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా దేవర గెలిచేస్తాడు. అయితే ఈ షాట్ ని బట్టి చూస్తే ఆ ప్రాంతానికి అప్పటి వరకు ఉన్న చీకటిని తొలగించే సూర్యుడు ఉదయించాడు అని అనిపిస్తుంది. నెక్స్ట్ యంగ్ దేవర ఎంట్రీ అద్రిపోయింది. ఆ బీజిఎం తన లుక్ సూపర్ గా అనిపించింది. తన పేరు వర. అయితే ఇక్కడ వర పక్కన ఉన్నది ఒక పెద్ద సొరచేప, అదే షార్క్. అది 20 years బ్యాక్ నుండి అక్కడే ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ ఈ ఫైట్ లో బుల్లెట్ తగిలి అది చనిపోయి ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చిందేమో అని అనుకుంటున్నా. ఇదే షార్క్ ను ఇక్కడ ఈ షాట్ లోను చూడొచ్చు. అయితే ఈ ఒక్క షార్క్ సీన్ తో ఆడియన్స్ అందరికి మన కొరటాల శివ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అదేంటంటే మన యంగ్ వరకు చంపడాలు చంపుకోవటాలంటే భయం, కానీ వేటాడడం అంటే భయపడడు. తనలో ఉన్న ధైర్యం మొత్తాన్ని చూపిస్తాడు. తనలో కూడా చాలా ధైర్యం ఉంది అని ఒక్క సీన్ లో మనకు చూపించారు. నంబర్ 9, ఆ తర్వాత యంగ్ బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ ని చూడొచ్చు. తన పేరు తంగం. తను భయస్థుడైన వరను లవ్ చేస్తుంది. బట్ నాకైతే వీళ్ళిద్దరి జోడి నచ్చట్లేదు, ఎందుకో తెలీదు. వాళ్ళు లవర్స్ లా అనిపించట్లేదు. ఈ సీన్ లో వరాను ఆట పట్టిస్తున్నారు అండ్ ఇక్కడ మార్కెట్ లో తన వెంట పడుతుంది. ఇదంతా చూస్తుంటే నాకైతే ఆచార్యలో పూజా హెగ్డే రోల్ అనిపించింది. నంబర్ 10, మన విలన్స్ ప్లాన్ చేసి వరాను బలవంతంగానో పోటీలోకి దింపుతారు. ఇక్కడ కొట్టేది కూడా ఎన్టీఆర్ నే. ఈ ఫైట్ లోనే చివరికి తన భయాన్ని పోగొట్టి గెలిచేస్తాడు. వర గెలవగానే మన ప్రకాష్ రాజ్ ఇలా పరిగెత్తుకుంటూ వస్తారు అండ్ సింహాసనం మీద ఎక్కిస్తారు. నంబర్ 11, ఈ సీన్ లో వీళ్ళు భయంతో షాకింగ్ లో దేన్నో చూసి భయపడుతున్నారు అండ్ వాళ్ళు భయపడేది మన దేవరను చూసి అనుకుంటున్నా. ఐ థింక్ ఓల్డ్ గెటప్ లో ఎన్టీఆర్ మామూలుగా ఉండరు. ఆ ఎర్రని కత్తులతో భీభత్సం సృష్టిస్తారు. నంబర్ 12, ఈ సీన్ లో సముద్ర తీరంలో జరిగిన రక్తపాతాన్ని చూడొచ్చు అండ్ ఆ రక్తపాతాన్ని చేసింది దేవరానే. అండ్ ఈ ఫైట్ లోనే మన దేవర టామ్ చాకో అండ్ తన ఫ్రెండ్స్ ని చంపేస్తాడు. ఈ ఫైట్ అయిపోయాక వీళ్ళ డెడ్ బాడీస్ ని మార్నింగ్ ఇలా చూపించారు. అద్రిపోయింది ఈ షాట్ అయితే. అండ్ ఇక్కడ చనిపోయింది మన ఎన్టీఆర్ అయితే కాదు. అండ్ పక్కనే టామ్ చాకో డెడ్ బాడీని చూడొచ్చు. నంబర్ 13, ఆచార్య మూవీ రిఫరెన్సెస్. ఐ థింక్ కొరటాల శివ గారికి ఆచార్యతో గట్టి దెబ్బ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ మూవీ పాదఘట్టానికి వెళ్ళిపోయింది. అందుకే కొరటాల శివ గారు ఏ స్టోరీతో ఫ్లాప్ వచ్చిందో అదే స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి హిట్ కొట్టాలని అనుకున్నారేమో. నాకైతే ట్రైలర్ చూడగానే ఇదే అనిపించింది. ఆచార్య మూవీలో పాదఘట్టం అనే వర్డ్ ఎక్కువగా వస్తే ఈ మూవీలో భయం అనే వర్డ్ రావచ్చు. దేవర ట్రైలర్ లో సేమ్ ఆచార్య లాగా ఒక ప్రాంతం, అది అడవిలో ఉంటే ఇది సముద్ర తీరంలో ఉంది. అండ్ ఆచార్యలో ఊరి మధ్యలో హీరో విలన్ కి ఫైట్ జరుగుతుంది, కుస్తీ పోటీ జరుగుతుంది. సేమ్ దేవరాలోను అంతే. అండ్ సముద్ర తీరంలో డెడ్ బాడీస్ ఉండే సీన్ కూడా సేమ్ షాట్ తీశారు. దేవరాది కొంచెం చేంజ్ ఉంది, అంటే ఎక్కువ బాడీస్ ఉన్నాయి అంతే. అండ్ ఆచార్యలో సోను సూద్ గారి గెటప్, దేవరాలో భైరా గెటప్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నాయి. కుస్తీ పోటీలో సోను సూద్ ఓడిపోగానే అండ్ దేవరాలో భైరా ఓడిపోగానే చెప్పే డైలాగ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నాయి. అండ్
ఆచార్యలో పూజా హెగ్డే అండ్ దేవరాలో తంగం ఇద్దరు కూడా సేమ్ గెటప్ లో ఉన్నారు. సేమ్ లంగా ఓని డ్రెస్సింగ్ స్టైల్. ఆచార్య నేమ్ లో 3 లెటర్స్, దేవరా నేమ్ లో 3 లెటర్స్. ఆచార్యలో కొడుకు ఆశయం కోసం తండ్రి ఫైట్ చేస్తే దేవరాలో తండ్రి ఆశయం కోసం కొడుకు ఫైట్ చేస్తాడు. ఆచార్యలో పూజా హెగ్డే హీరో వెంట పడితే ఈ మూవీలో తంగం హీరో వెంటే పడుతుంది. ఇలా చాలా రిఫరెన్సెస్ అనిపించాయి నాకైతే. ఏది ఏమైనా కొరటాల శివారు దేవరాలోని కొన్ని విజువల్స్ అయితే అద్రిపోయాయి. ఈ 2 మూన్ లైట్ సీన్స్ అయితే కుత్త ర్యాంప్ అనిపించాయి. అండ్ ఈ మూవీలో చాలా మంది గెటప్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. లైక్ మన శ్రీకాంత్ గారికి ఆ లుక్ సెట్టే కాలేదు. సేమ్ ప్రకాష్ రాజ్ గారికి కూడా సెట్ కాలేదు, ఆర్టిఫిషియల్ గా పెట్టినట్టుంది. భైరా అండ్ ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో బాబీ డియోల్ కూడా ఉంటారంట, బట్ ట్రైలర్ లో అయితే ఎక్కడా కనిపించలేదు. తను ఉన్నాడో లేదో అనేది డైరెక్ట్ గా మూవీలోనే చూడాలి. నెక్స్ట్ ఈ మూవీలో మన ఎన్టీఆర్ లెఫ్ట్ హ్యాండెడ్. తను చంపే విధానం గానీ ఆ కత్తి పట్టుకునే విధానం చూస్తే తను లెఫ్ట్ హ్యాండెడ్ అనిపిస్తుంది. కానీ తను లెఫ్ట్ హ్యాండెడ్ అయితే మరి ఈ పోస్టర్ లో ఉన్నది ఎవరు? ఎందుకంటే తన వెపన్ ని రైట్ హ్యాండ్ లో పట్టుకున్నాడు. చూద్దాం. సో ఇవి మామ ఫ్రెండ్స్, ఫీవర్ వచ్చింది, వాయిస్ కూడా దొబ్బింది, అందుకే కొద్దిగా వాయిస్ తక్కువగా ఉండొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.